రైతులకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవకాడో వెరైటీస్ ఏమున్నాయి, ఏ వెరైటీస్ గ్రో చేస్తే మనకి రేట్ ఎక్కువ ఉంటుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అవకాడో పండిస్తున్నారు. మన దగ్గర ఎక్కువ పండిస్తే ఏమవుతుంది, అండ్ వేరే కంట్రీస్ లో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసి ఇండియాకి పంపించేస్తే ఇండియాలోని ఫార్మర్స్, కొత్తగా చేసే ఫార్మర్స్ కి నష్టం. ఇలాంటి క్వశ్చన్లు అన్ని కూడా ఎరేజ్ అవుతూ ఉంటాయండి. దీనికి ముఖ్యంగా మనము అర్థం చేసుకోవాల్సింది, వరల్డ్ మార్కెట్లో ఎప్పుడు ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ వస్తుంది, ఎక్కడ ఏ కంట్రీ హార్వెస్ట్ అవుతుందని ఒక ఓవరాల్ సినారీ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గా మనం చూసుకుంటే భారతదేశంలో మనకి తెలంగాణ, ఆంధ్ర రీజన్ లో చూసుకున్నప్పుడు మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఈ ఫ్లవరింగ్ ప్యాటర్న్ అనేది మనం చూస్తూ ఉంటాం. జనరల్ గా అవకాడో ఈ హైబ్రిడ్ వెరైటీస్ అనేవి కూడా 6 నెలల నుంచి 8 నెలల వరకు మనకి ఫ్రూటింగ్ ఉంటుంది. తర్వాత అడ్వాంటేజ్ దీంట్లో హార్వెస్ట్ కాకుండా కూడా చెట్టు పైనే దీన్ని నిల్వ ఉంచుకునే గుణాలు ఈ వెరైటీస్ లో ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా చెట్టు పైన కట్ చేయకుండా కూడా మనం దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ డిమాండ్ ఉంటుందో అప్పుడు మాత్రమే దీన్ని హార్వెస్ట్ చేసుకుని మార్కెట్ కి తరలించడం చాలా పెద్ద అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనకి మేజర్ గా ఇప్పుడు ఇండియాకి ఇంపోర్ట్ అయ్యేది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మనకి న్యూజిలాండ్ నుంచి అవకాడో వస్తుంది. దిస్ ద బెస్ట్ క్వాలిటీ అవకాడో, హైయెస్ట్ ప్రైసింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ జనరల్ గా ఈ టైంలో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఫ్రూట్ వస్తూ ఉంటుంది. జూన్, జూలైలో మనకు లోకల్ వెరైటీస్ ఏదైతే వెస్ట్ ఇండీస్ అవకాడో, గ్రీన్ వెరైటీస్ ఉన్నాయో అవి హార్వెస్ట్ జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సీజన్ లో ఎప్పుడైతే మనకి ఈ ఇంప్రూవ్డ్ ఆర్ హైబ్రిడ్ వెరైటీస్ హార్వెస్ట్ చేసుకోగలమో అప్పుడు వరల్డ్ లో తక్కువ కంట్రీస్ లో మనకి హార్వెస్ట్ జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ మనకి సౌత్ అమెరికన్ రీజియన్ లో, అంటే పెరు, కొలంబియా ఈ ప్రాంతంలో ఎక్కువగా హార్వెస్ట్ జరుగుతూ ఉంది, అండ్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో దీనివల్ల మనకి అక్కడి నుంచి ఇండియాకి ఫ్రూట్ రావడం అనేది చాలా లాజిస్టికల్లీ చాలా ఎక్స్పెన్సివ్. సో దీనివల్ల మనకి వరల్డ్ వైడ్ కూడా చాలా షార్టేజ్ ఉంటుంది, అండ్ హైయెస్ట్ డిమాండ్ ఉన్న మంత్స్ దాదాపు మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఈ టైంలో మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని డిలేడ్ వెరైటీస్ ని మనం హార్వెస్ట్ చేసుకుని మార్కెట్ కి పంపిస్తే హైయెస్ట్ డిమాండ్, అండ్ దీంట్లో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ అప్పుడు మనకి ఫ్రూట్ షార్టేజ్ ఉంటుంది. సో మనకి యూజువల్ గా 6 నుంచి 8 నెలలు పడుతోంది. మనం ఫిబ్రవరి అనుకున్న మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్కడ నుంచి మనకు దాదాపు 60 రోజుల వరకు కూడా మనం ఫ్రూట్ ని నిల్వ ఉంచుకోవచ్చు. ఎదర్ చెట్టు పైనే గానీ లేకపోతే హార్వెస్ట్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో గానీ. సో దీనివల్ల మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ లో మన రైతులు ఉంటారు.